కీర్తన గ్రంథము 128వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలిస్తుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగినోడు ఇలా ఆశీర్వదింపబడతాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, ప్రతిదానికి కూడా భర్తను ఎదిరించేస్తాం, ప్రతిదానికి కూడా తల్లిదండ్రులు ఎదిరించాడు. ఇలా జరిగిందనుకో, ఆ ఇంటిలో దైవ ఆశీర్వాదము కోల్పోతారు. ఇంటి యజమాని ఎదిరిస్తే, నీ పైన ఉన్న అధికారులు ఎదిరిస్తే, నీ ఇల్లు ఆశీర్వాదం కోల్పోయిన ఇల్లుగా ఉంటది. అదే కీర్తన గ్రంథంలో 133వ అధ్యాయంలో చివరి వచనములో దేవుడు ఏమంటాడంటే, ఎక్కడ ఐక్యత ఉండునో అక్కడ శాశ్వతమైన జీవమును శాశ్వతమైన ఆశీర్వాదము ఉంటాయి. హల్లెలూయా. దేవుని యొక్క చట్టాలు నీ ఇంట్లో నెరవేరుతున్నాయా? నీకెంత ఉందో నాకెంత ఉందని ఈ వ్యతిరేకత స్టార్ట్ అయ్యాయి నీ ఇంట్లో. నీ ఇల్లు, నీ భార్య ఫలించలేదు, నీ పిల్లలు కూడా క్షేమంగా ఆరోగ్యవంతంగా దీర్ఘాయుస్తూ ఉండలేరు, దేవుని ఆశీర్వాదం కూడా మీరు చూడలేరు. ఆ శాశ్వతమైనటువంటి నిత్య జీవానికి కూడా ఆ ఐక్యత సమాధానం లేని ఇల్లు చేరదు.